హాయ్ ఫ్రెండ్స్. ఓల్డ్ హౌసెస్‌కి చిమ్నీ అనేది మాక్సిమం లేవు. ఎప్పుడో ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ కట్టిన వాళ్ళు చాలామంది చిమ్నీలు కొనలేదు. అట్లనే యూజ్ చేశారు హౌసెస్. అయితే ప్రెజెంట్ రియలైజ్ అయ్యి అంటే వేరే హౌసెస్‌లో హౌస్ వార్మింగ్స్ గానీ, వేరే హౌసెస్‌లో ఇప్పుడు ప్రెజెంట్ కొత్తగా వస్తున్న ఇంటీరియర్స్ వాళ్ళు చిమ్నీలు ఖచ్చితంగా పెడుతున్నారనమాట. సో, వాళ్ళని చూసి వీళ్ళు కూడా పర్చేస్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ మనం చాలామంది ఇంటీరియర్ ఉంటేనే చిమ్నీ ఉండాలి అనేసి ఒక తప్పు ఆలోచనలో ఉన్నారు. అట్లేం లేదు. ఇంటీరియర్ ఉన్న నార్మల్ పెయింటింగ్ హౌస్ అంటే ఇంటీరియర్ వర్క్ లేకుండా ఓన్లీ వాల్స్‌తో ఉన్నా గానీ మీకు చిమ్నీ నీడ్ అనేది ఖచ్చితంగా ఉంటది. చిమ్నీ అనేది ఓన్లీ హౌస్ గురించే కాదు. మనం కూడా ఫ్యూమ్ గ్యాసెస్ వంటలు వండేటప్పుడు ఇంటి నిండా వస్తాయి కదా! ఆ గ్యాసెస్ పీలవడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయన్నమాట. సో, ఎందుకంటే అది ఎడిబుల్ ఆయిల్ కదా! ఆయిల్ వేపర్ అనేది పీలడం మంచిది కాదు. సో, మనం ఖచ్చితంగా వంట వండేటప్పుడు ఇది పైన ఉందనుకోండి, సో, కొంచెం హెల్త్ కన్సర్న్ గూడా ఉంటదనమాట. ఆయిల్ తింటే ప్రాబ్లమ్ లేదులే గానీ, పీలవంగానే ప్రాబ్లమ్ వచ్చిందా అనేసి అనుకోవచ్చు. అట్లేం లేదు. లంగ్స్ ఆర్ డిఫరెంట్ దాన్ స్టమక్ అనమాట. సో, ఆయిల్ వేపర్ అనేది అస్సలు మంచిది కాదు లంగ్స్‌కి. ఈ మధ్య ఆన్‌లైన్ సేల్స్ చాలా పడిపోయాయి. ఓన్లీ చిమ్నీలని కాదు, వేరే ఏ ప్రొడక్ట్స్ అయినా సరే ఆన్‌లైన్ సేల్ అనేది చాలా పడిపోయింది. ఎందుకంటే, వాళ్ళు రిటర్న్స్ ఆపేశారు, రీఫండ్స్ ఆపేశారు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా గానీ సర్వీస్ సెంటర్‌ని కాంటాక్ట్ అయ్యి మీరు సర్వీస్ చేపించుకోవడం అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానివల్ల పడిపోయినాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వేరే ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ ఆన్‌లైన్‌లో చిమ్నీలు మాత్రం ఎక్సలెంట్ ఉంటదండి. చిమ్నీ సర్వీస్ పరంగా, చిమ్నీ రీప్లేస్‌మెంట్ పరంగా అయితే మీరసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేయొచ్చు. ఇది ఆన్‌లైన్‌లో కొన్నోళ్ళకి 100% దాని రిజల్ట్ తెలుసనమాట. సర్వీస్ పరంగా చిమ్నీల విషయంలో కొన్ని పాయింట్స్ చెప్పాలి. ఎట్లా అంటే మనం ఖచ్చితంగా 1 ఇయర్‌కి ఒకసారి చిమ్నీ డీప్ క్లీనింగ్ చేపించుకుంటే ఏంటంటే మళ్ళీ దాని సక్షన్ పవర్ పెరుగుతుంది, మోటార్ లైఫ్ పెరుగుతుంది, కొంచెం నీట్‌గా ఉంటదనమాట. చాలామంది నడుస్తుంది కదా అనేసి దాన్ని అట్లనే వదిలేస్తారు. అదేమైతదంటే మేజర్ ప్రాబ్లమ్‌కి లీడ్ అవుతది. లైక్ మోటార్ కాలిపోవడము, లేకపోతే సెన్సార్లు పోవడము. అది చిన్న ప్రాబ్లమే పెద్ద ప్రాబ్లమ్ అవుతది. చాలామంది అవసరమా ఇప్పుడు దీని డీప్ క్లీనింగ్ దాని ఎందుకంటే క్లీనింగ్ అనేది అది వారంటీలో ఉండదనమాట. ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏ బ్రాండ్ అయినా సరే ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ క్లీనింగ్ అనేది చార్జబుల్ ఇస్తాడు. ఏదన్నా స్పేర్స్ కానీ, మోటార్స్ కానీ ఇట్లాంటివి ఏమో వారంటీలో వస్తాయి. క్లీనింగ్ అనేది మనకి ఫ్రీ విజిట్స్ అనేవి ఉండవన్నమాట. దీని ఏ బ్రాండ్స్‌కైనా. అదొక మైనస్ అంటే ఏందంటే కంపెనీ వాడు ప్రొవైడ్ చేయట్లేదు. వాడు మెన్షన్ చేస్తాడు ముందే మీకు కావాలంటే పర్చేజ్ చేయండి, లేదంటే లేదని మెన్షన్ చేస్తాడు. ఏ బ్రాండ్ అయినా అంతే ఉంది. ఒక్క ఎలికానో, ఫేబరోనో ఇట్లని కాదు. ఏ బ్రాండ్ అయినా సేమ్. మనం పర్చేజ్ చేసిన నెక్స్ట్ డే నుంచే క్లీనింగ్ అనేది వారంటీలో రాదు. చార్జబుల్. మీరు క్లీనింగ్ చేపించుకుంటే 2000, 2500 యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ ఛార్జ్ ఉంటదనమాట. అయితే 1 ఇయర్‌కి ఖచ్చితంగా చేపించాలా అంటే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. టెక్నికల్‌గా మన యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటది. మనం ఎంత వాడుతున్నాం ఆయిల్ అనే దాని మీద ఆధారపడి ఉంటది. బాగా ఆయిల్ యూసేజ్ ఉన్నదనుకోండి ఇంట్లో, అంటే ఎక్కువ మందికి వంటలు వండుతున్నారనుకోండి, ఖచ్చితంగా మనం అనుకున్నట్టు 1 ఇయర్‌కి చేపించుకోండి. లేదు ఇద్దరి కోసం, ముగ్గురు కోసం వంట వండుతున్నట్లయితే మాత్రం 1.5 ఇయర్ టు 2 ఇయర్స్ పెట్టుకోండి. కానీ క్లీనింగ్ చేయించుకోండి. అట్లా వదిలేస్తే ఏమవుతుందంటే సక్షన్ లేక మళ్ళీ ఆ పొగంత ఇంట్లోనే ఉంటుంది. చిమ్నీ చూడడానికే ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. అసలు ఇప్పుడు నెక్స్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే చిమ్నీలు పెట్టుకునే దగ్గర ఇగో ఇట్లా విండోస్ వస్తాయి. ఈ విండోస్ వచ్చినప్పుడు అంటే వాస్తు ప్రకారం విండో ఆన్ పెట్టాలని చెప్తారు. ఈ ప్లానరు, బిల్డర్ కానీ ఖచ్చితంగా విండో అరేంజ్ చేస్తాడు కిచెన్లో. కానీ ఆ విండో వచ్చినప్పుడు ఈ చిమ్నీ ఇన్సర్ట్ చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట. ఇగో ఇట్లా మనం కబ్బోర్డు చెక్క కొట్టుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ ఆ కబ్బోర్డు చెక్క అనేది పర్మనెంట్ కాదు కదా, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో అది కొంచెం మేజర్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఆ చెక్క ఇరిగిపోయినా, ఊడిపోయినా, ప్లైవుడ్ కదా అది, ఊడిపోయినా అది కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకే మీరు మ్యాక్సిమం ఈ చిమ్నీ ఏరియా కోసం ముందే ప్లాన్ చేసుకొని వెనకాల వాల్ వచ్చేటట్లే పెట్టుకోండి అనమాట. కరెక్ట్గా అంటే స్టవ్ పైన చిమ్నీ వస్తుంది కదా, ఆ స్టవ్ వచ్చే ఏరియాలో వాల్ ఉండాలి. కావాలంటే ఆ విండోని మీరు లెఫ్ట్ సైడ్కి జరుపుకోవడం, లేదా 3 కాణాలు ఉన్న విండోని 2 కాణాలు చేసుకోవడము, ఇట్లా ప్లాన్ చేసుకోండి ఇప్పుడే హౌసెస్ కట్టుకునే వాళ్ళైతే. అయితే రన్ అవుతున్న నాయిస్ అసలు కొంచెం కూడా వినపడకూడదు, లేదా తక్కువ వినిపించాలి అనుకున్నట్లయితే ఈ చిమ్నీ డక్ట్ దగ్గర కూడా మీరు కబ్బోర్డ్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, అంటే మాడ్యూల్లో పెట్టేశారు అనుకోండి ఈ చిమ్నీని, అటు ఇటు కబ్బోర్డ్స్ వచ్చేసి, అప్పుడు మ్యాక్సిమం నాయిస్ అంతా ఎలిమినేట్ అవుతుంది. అలా కాకుండా ఇది ఓపెన్ ఏరియాలో ఉంటే